జర్నీ ఆశావాహంగానే ముగిసింది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ కింగ్డమ్ జూలైలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ ఆగస్టు పై ఉంది. ఈ నెలలోనూ టఫ్ ఫైట్ ఉంది. స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా ఆగస్టులో కొన్ని రిలీజ్ అవుతున్నాయి. వీటిలో భారీ వసూళ్లతో రికార్డులు తిరగరాసేవెన్ని, ప్రేక్షకుల మనసు దోచుకునేవెన్ని? ఈ నెలలో వచ్చే సినిమాలో ఎవరి మధ్య అసలైన పోటీ ఎవరి మధ్య ఉంటుంది? ఆగస్టులో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికీ ఆగస్టు 1న తమిళ డబ్బింగ్ మూవీ సార్ మేడం వచ్చింది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జోడీగా నటించిన ఈ మూవీ పాండ్యరాజన్ తెరకెక్కించారు. ఈ మూవీకి తమిళంలో మంచి ఆదరణ దక్కింది, కానీ తెలుగులో ఆశించిన విజయం దక్కలేదు. కారణం రొటీన్ స్టోరీ కావటమే. సేతుపతి, నిత్యా మీనన్ నటనని ఇష్టపడేవారు మాత్రమే థియేటర్స్ కి వెళ్లారు. ఇక ఆగస్టు 8న ప్రవీణ్, వయోహర్ష మెయిన్ లీడ్స్ లో నటించిన బకాసుర రెస్టారెంట్ రిలీజ్ అవుతోంది. హంగర్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతోంది. కామెడీ జోనర్ లో వస్తున్న ఈ మూవీ వీకెండ్ రిలాక్సేషన్ కి ప్లస్ అవుతుందని మేకర్స్ భావన. ఆగస్టు 8న 2 డబ్బింగ్ సినిమాలు రానున్నాయి. ఒకటి బన్ బటర్ జామ్, 2 మాతృ బన్ బటర్ జామ్ తమిళంలో ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. కొత్త వారితో తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో కూడా మ్యాజిక్ చేస్తుందని మేకర్స్ నమ్మకం. టాలీవుడ్ లో అందరి దృష్టి ఇప్పుడు ఆగస్టు 14 మీదే ఉంది. కారణం 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కూలీ, వార్ 2 ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కూలీతో పాటు హృతిక్, తారక్ నటించిన వార్ 2 కూడా ఆగస్టులో రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 డైరెక్ట్ తెలుగు సినిమాలు కాదు, అయినా వీటికి చాలా క్రేజ్ ఉంది. కారణం ఈ రెండిటిలో టాలీవుడ్ స్టార్ హీరోలైన నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ 2 సాధించే విజయంతో వీరి న్యూ లైఫ్ స్టార్ట్ కానుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఇద్దరు ఫస్ట్ టైం నెగిటివ్ రోల్ చేస్తున్నారు. అందుకే కూలీ వర్సెస్ వార్ 2 అన్నట్లుంది బాక్స్ ఆఫీస్ అందరి. ఈ 2 1000 కోట్ల వసూలు టార్గెట్ గా బరిలోకి దిగుతున్నాయి. ఈ 2 దేనికవే సత్తా చాటుతాయా, లేదంటే ఒకదాంతో మరొకటి పోటీ పడతాయా చూడాలి. ఆగస్టు చివరి వారంలో వినాయక చవితి సందడి ఉండటంతో కొత్త సినిమాల హడావిడి కూడా ఉంది. ఆగస్టు 22న అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి నటించిన పరదా మూవీ రిలీజ్ కానుంది. నరేష్ అగస్త్య నటించిన మేఘాలు చెప్పిన ప్రేమ కథ కూడా అదే రోజు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. వీటిలో అనుపమ నటించిన పరదాపై అంచనాలు బాగానే ఉన్నాయి. రవితేజ నటించిన మాస్ జాతర ఆగస్టు 27 రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో రవితేజ, శ్రీలీల జోడీగా నటించారు. అదే రోజు నారా రోహిత్ సుందరకాండ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరికి ఇప్పుడు హిట్ అవసరం. గత కొన్నాళ్లుగా రవితేజకి సాలిడ్ హిట్ పట్టలేదు. మాస్ జాతరపై చాలా ఆశలే పెట్టుకున్నాడు రవితేజ. నారా రోహిత్ కూడా మరికొన్నాళ్ళు హీరోగా కొనసాగాలంటే సుందరకాండ హిట్ అవసరం. మొత్తానికి ఆగస్టులో టాలీవుడ్ లో 10 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే సార్ మేడం దాకా ఇంకా 9 లైన్లు ఉన్నాయి. వీటిలో తెలుగు సినిమాలు కేవలం 4 ఉన్నాయి. మిగిలినవన్నీ డబ్బింగ్ సినిమాలే. మరి ఏ మూవీ ప్రేక్షకులకి చేరువవుతుందో, ఏ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరుతుందో, ఆగస్టు ఎవరికి సక్సెస్ అందిస్తుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.